హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొన్నగంటి కూర సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఆకుకూరని కాడల నుంచి ఆకులను సపరేట్ చేసుకొని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఆకుకూరని ఎప్పుడైనా ఎక్కువ వాటర్లో వేసి కడిగినప్పుడు మాత్రమే అందులో ఉన్న మట్టి కంప్లీట్గా పోతుంది. ఇంకా రెసిపీకి వస్తే, జనరల్గా మనం అన్ని కర్రీస్కి ఎలా పోపు వేస్తామో అలానే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి అవి మగ్గిన తర్వాత ఆకు వేయాలి. ఈ ఆకుతో చాలా రకాల రెసిపీనే చేసుకోవచ్చండి. అంటే పప్పు చేసుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు, ఆకు తాలింపు చేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను పెసరపప్పు కాంబినేషన్తో చేస్తున్నాను. ఈ లీఫీ వెజిటేబుల్స్ని మనం రెగ్యులర్గా కాకపోయినా ఆల్టర్నేట్ డేస్లో అయినా మన డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల సెవెరల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ పొన్నగంటి కూర ఐ హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎదిగే పిల్లలకి ఆకుకూరలు చాలా మంచి పోషకాహారం. చాలామంది పిల్లలకి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. దానికి కారణం మనం ప్రాపర్గా వాళ్ళ డైట్లో ఆకుకూరల్ని ఇంక్లూడ్ చేయకపోవడమే. వాళ్ళు తినడానికి అయిష్టత చూపినా వాళ్ళకి ఏదో ఒక రకంగా అంటే కిచడీలో కానీ రోటీలో కానీ యాడ్ చేసి పెట్టినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా రెసిపీ దగ్గరికి వచ్చేస్తే చూసారు కదా, ఆకు చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు నేను ముందుగా వాష్ చేసి పక్కన పెట్టిన పెసరపప్పుని వేస్తున్నాను. పప్పుని వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గితే చాలండి, ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత కారం వేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత దించేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా పొన్నగంటి కూర విత్ పెసరపప్పు కాంబినేషన్తో సింపుల్గా రెడీ అయిపోయిన ఈ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.